హాయ్ అండి, అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. అందరైతే ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారనేది అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మేమైతే చాలా అంటే చాలా బాగా చేసుకున్నాం అనమాట. ఇదైతే అమ్మాపల్లి అండి, టెంపుల్ అయితే వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మనకి షూట్స్ కూడా అయితే అంటండి ఇవైతే. ఇక్కడ ఆల్రెడీ మేము వెళ్ళినప్పుడు అయితే ఒక న్యూ కపిల్ అనమాట, వాళ్ళది షూట్ అయితే అవుతుంది, కానీ మేమైతే తీయలేదన్నమాట వీడియో. ఇక్కడ మా అక్క కొడుకులు ఇద్దరు అనమాట, బాబులు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోదు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా డేస్ తర్వాత నేనైతే వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ మనకైతే కొబ్బరి చెట్టు ఉంది, అలాగే వేప చెట్లు చాలా అంటే చాలా ఉన్నాయి. ఇక్కడ వినాయకుడు, ఆంజనేయ స్వామి అందరూ ఉన్నారనమాట. టెంపుల్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉందండి. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇక్కడ వీళ్ళదేనండి షూట్ అనేది జరిగిందనమాట ఇంతసేపు అయితే. గుడి అయితే పెద్దగా ఉందన్నమాట, చాలా పురాతనమైన టెంపుల్ ఇది. పవర్ఫుల్ కూడా అంట అండి, ఏదైనా మనం అనుకున్నాం అనుకో కంపల్సరీ అయితే నెరవేరుతుందంట ఇదైతే టెంపుల్ అయితే. గుమ్మం ద్వారం చూడండి ఎంత పెద్దగా ఉందన్నమాట, చాలా అంటే చాలా పెద్దగా ఉంది. గ్రౌండ్ కూడా ఉందన్నమాట ఇక్కడ. మనకు పార్కింగ్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది అనేది ఏమి ఉండదు. మనం కార్లో వెళ్ళినా, మామూలుగా ఇంకా ఏమన్నా వెహికల్ తీసుకెళ్ళినా కూడా ఇబ్బంది అనేది ఉండదు అన్నమాట. షాద్ నగర్ అండి ఇదైతే, శంషాబాద్ షాద్ నగర్ అంటే అదే కదా, అక్కడ అనమాట ఈ టెంపుల్ వచ్చేసి. నేను మళ్ళీ ఇంకొక టెంపుల్ కూడా వెళ్ళానండి, అది కూడా పెడతా. వీడియో నచ్చితే వెళ్ళని వారు ఉంటే వెళ్ళండి, చాలా అంటే చాలా బాగుంటుంది ఆ టెంపుల్ కూడా. ఇక్కడ ఇది ఏమంటారండి, ఇది చూస్తున్నారు కదా, కోనేరు కూడా పెద్దగా ఉందన్నమాట ఇక్కడ. చెట్టు చూడండి ఎంత వెరైటీగా ఉందన్నమాట ఈ చెట్టు. ఇది ఒక అద్భుతం లాగుంది. ముందు నుంచి చూస్తే కొంచెం చిన్నగా ఒక వినాయకుని బొమ్మ ఉన్నట్టు ఉంటుంది అనమాట ఆ చెట్టు. ఇక్కడ ధ్వజస్తంభము, ఇక్కడ అందరు పూజలు కంప్లీట్ అయ్యి కూర్చున్నారు. ఇది ఇంతమంది అయితే వీళ్ళైతే ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ మనకు ధ్వజస్తంభం ముందైతే చెట్లు కూడా ఉన్నాయన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాగే నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్.